హాయ్ సిద్ధార్థ్. సార్ జిఎస్ఎస్ ఎన్ని శ్లోకాస్ నేర్చుకున్నావు? 18 శ్లోకాలు నేర్చుకున్నాను సార్. 18 శ్లోకాస్. శ్లోకాస్ మీనింగ్స్ అన్నీ వచ్చేసినాయా? ఎస్ సార్, వచ్చేస్తాయి. ఓకే, ఒక శ్లోకం చెప్తాను. ఫస్ట్ శ్లోకం చెప్పి మీనింగ్ చెప్పు. నా పేరు జి సాయి ఇంట్రడక్షన్ సిద్ధార్థ రెడ్డి. ఇంట్రడక్షన్ చేసుకో. ఇంట్రడ్యూస్ చేసుకో. నా రైట్. పేరు జి సాయి సిద్ధార్థ రెడ్డి. మాతృదేవో భవ. మా మమ్మీ పేరు జి రమ్యాదీప్తి. అమ్మ పేరు చెప్పి మాతృదేవోభవ చెప్పాలి. మా నాన్న పేరు కొండారెడ్డి పితృదేవో భవ. మా మా గురువు పేరు జ్యోత్స్న మ్యామ్ ఆచార్య దేవో భవ. సుఖ దుఃఖే సమయకృత్వ శ్లోకం చెప్పేసి మీనింగ్ చెప్పేసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయ జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. ఏం చెప్పారు అర్జునుడు భగవానుడు? అర్జునుడు దీంట్లో భగవానికి భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. సుఖం దుఃఖం లాభం నష్టం జయం పరాజయం ఇటువంటివి మన జీవితంలో చాలానే అడ్డులు వస్తాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీకు చూడు. పాపం ఏమీ తగలవు. పాపం తగలదు. ఓకే, పాపం అవాప్స్యసి అని చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ యజ్ఞదాన శ్లోకం గుర్తుందా? ఎస్ సార్. యజ్ఞదాన యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏం చెప్పారు ఇక్కడ భగవానుడు? ఏమేం చేయమన్నారు? యజ్ఞము దానము తపస్సు. యజ్ఞం అంటే సాక్రిఫైస్, దానం అంటే చారిటీ, తపస్సు అంటే ఆస్టెరిటీ. ఓకే, యజ్ఞం అంటే ఎవరికి చేస్తాం? యజ్ఞం యజ్ఞం అంటే మనం దేవుళ్ళకు చేస్తాం. దేవుడికి, ఇంకా నేచర్కి, నేచర్ సమాజానికి. కోసం. ఓకే. దానం ఎవరికి చేస్తాం? దానం మన తోటి వారికి సహాయం చేయాలి. తపస్సు అంటే ఏంటి? సో మనం ఏదైనా డిసిప్లిన్గా ఒక నియమం పెట్టుకొని ఆ నియమాన్ని ఆచరించటం తపస్సు. ఏదైనా అన్నిట్లో బ్యాలెన్స్డ్ ఉండాలంటే మనం తపస్సు చేయాలి. ఓకే, తపస్సు చేస్తే ఏమొస్తుంది? ఈ మూడు చేస్తే ఏమొస్తుందని చెప్తున్నారు భగవానుడు. శ్లోకం చెప్పు. పుణ్యం వస్తుంది. తపశ్చైవ యజ్ఞోదాన తపశ్చైవ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. అంటే మనిషి ఏమవుతాడు? పవిత్రత పొందుతాడు. పావనాన్ని పొందుతాడు. పావనాన్ని మనీషిన, మనిషికి పవిత్రత అనేది వస్తుంది. లభిస్తుంది. సరే అయితే తామస ఫుడ్ గురించి భగవానుడు ఏ శ్లోకం చెప్పాడు? తామస ఫుడ్ యాతే యాతయామ. యాతయామం గతరసం పూతి పరిశిష్యతం ఉచ్ఛిష్టమపి చామేత్యం భోజనం తామస ప్రియం. ఓకే, అంటే ఏంటిది? మీనింగ్ ఏంటి? పాతది, రుచి లేనిది. పాతది లేదా 2 రోజుల క్రితంది, కుళ్ళిపోయినది, పాడైపోయిన ఫుడ్ మనం తినకూడదు. ఇట్లాంటివన్నీ తామస తామస గుణాలు ఉన్న వాళ్ళు తింటారు. ఏ ఫుడ్ గురించి ఎన్ని గుణాలు చెప్పారు మనకు భగవానుడు భగవద్గీతలో? మూడు చెప్పారు. ఏమిటి అవి? తామస గుణం, రాజసిక్ ఫుడ్, సాత్విక్ ఫుడ్. మనం ఏ ఫుడ్ తింటే బెస్ట్ ఎప్పుడైనా సరే? ఈ మూడిట్లో మనకు సాత్విక్ ఫుడ్ తింటే. సాత్విక్ ఫుడ్ తినాలి. ఓకే, వెరీ గుడ్. ఫుడ్ గురించి చెప్పావు, బాగా చెప్పావు. యుక్తాహార శ్లోకం గుర్తుందా? యుక్తాహార చెప్పు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే, వెరీ గుడ్. అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? దేనిలో యుక్తంగా ఉండాలి? ఏ విషయాల్లో? మనం మన ఫుడ్ మన రెస్ట్ తీసుకునే సమయంలో, మన వర్క్ సమయంలో, అన్నిట్లో మనం చేసే పనుల్లో అన్ని సమానంగా బ్యాలెన్స్ తో చేయాలి. బ్యాలెన్స్ తో అర్థం ఏది ఎక్కువగా తక్కువగా చేయకూడదు. చేస్తే ఏమవుతుందని చెప్తున్నారు భగవానుడు? ముక్తి లభిస్తుంది. యోగో భవతి
దుఃఖః. అంటే ఏమవుతుంది? దుఃఖము రాకుండా ఉంటుంది. అంతేనా? ఉమ్. సార్. సరే, అయితే ఇంకో శ్లోకం అడుగుతాను. సర్వధర్మాన్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నా శుచః. ఉమ్. మా శుచః. అంటే ఏం చెప్తున్నారు భగవానుడు? ఏమని చెప్తున్నారు భగవానుడు అర్జునుడికి? అన్నిటినీ వదిలేసి నా మీద నీ మనస్సుని బుద్ధిని ఉమ్. నియంత్రించు, ఉమ్. నాలో సరెండర్ అయిపో. సరెండర్ అయిపో, అది ఇంపార్టెంట్. కరెక్ట్. నాకు సరెండర్ అయిపో అని సరే. చెప్తాను. అలా అలా నాకు సరెండర్ అయితే సరెండర్ అయ్యి మోక్షం అనేది నీకు ఆటోమేటిక్గా నీకు వస్తుంది. నీకు సర్వపాపే ముక్తి లభిస్తుంది. ముక్తి లభిస్తుందని చెప్తారు. ఓకే, వెరీ గుడ్. కొన్ని శ్లోకాలు అడిగాను, చెప్పావు అన్ని 18 శ్లోకాస్. యూ విల్ గెట్ ద సర్టిఫికేట్ అండ్ మెడల్. ఓకేనా? ఓకే సార్. జిఎస్ఎస్ బాగా కంప్లీట్ చేసావు, వెరీ గుడ్.